హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తే గనక ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే గంట కొట్టుకుంటూ వస్తుందనమాట. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే మంచిగా, పద్ధతిగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అదైతే నాకు గట్టిగా అర్థమైపోయింది. ఆహ్, పనికిమాలిన మాటలు మాట్లాడేటోళ్ళకి పనికిరాని విషయాల గురించి డిస్కషన్ చేసే వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ ఉంటదనమాట. పనికొచ్చే మాటలకు, పనికొచ్చే వీడియోలు చేసే వాళ్ళకి ఎవ్వరికీ సపోర్ట్ ఉండదు. అది ఖచ్చితంగా క్లారిటీగా అర్థమైపోయింది. మీకు అర్థమై ఉంటది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాననేది. నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు. అసలు ఈయనని ఏ ఆడపిల్లవై నాకు సహాయం చెయ్యు, నాకు ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి నువ్వు మాట్లాడు అని చెప్పేసి అడిగిర్రు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటూనే నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇతను పోయి ఏ ఆడపిల్ల అడిగింది? మళ్ళా ఆడవాళ్ళ స్వేచ్ఛల గురించి మాట్లాడుతున్న ఈ వీడియోలు అని చెప్పేసి ఒక లైవ్ వీడియో అయితే పెట్టిండనమాట. అది 4 గంటల సేపు మాట్లాడిండు. అంత పనికొచ్చే మాటలు ఏం మాట్లాడిండో ఏమో మళ్ళా. ఆ వీడియో 4 గంటల దాకా పెట్టిండు. దగ్గర దగ్గర ఒక 4,00,000 వ్యూస్ ఏమో ఎక్కువనే వచ్చినాయి ఇంకా. సో, ఆయనకి మళ్ళా ఆయన యూట్యూబ్ ఛానల్‌ల 20,00,000, 30,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకు ఇటువంటి వాడికి ఇన్ని సబ్స్క్రైబర్స్? ఎందుకు ఇటువంటి వాడికి ఇన్ని లైక్‌లు, ఇన్ని కామెంట్స్? ఇట్లా దేశాన్ని తిడుతున్నాడు, సనాతన ధర్మాన్ని తిడుతున్నాడు, అక్కడ గరికిపాటి గారిని తిడుతున్నాడు, ఇక్కడ శివాజీ అన్నని తిడుతున్నాడు. వయసులో పెద్దవాడు అన్న విషయం మర్చిపోయి నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. అది నోరా? మోరా? అసలు నాకైతే నిజంగా చాలా కోపమొస్తుంది. అండ్ ఈరోజు ఇంకా మస్తు బాధ గూడా అనిపిచ్చిందండి. శివాజీ అన్న ప్రెస్ మీట్‌కి అటెండ్ అయ్యిండండి. మహిళా సంఘాలు, మహిళా కోర్టులు అవన్నీ ఎవరెవరో వచ్చిర్రు అక్కడ కూసోని, ఆడవాళ్ళ గురించి నువ్వు వాళ్ళ హక్కుల గురించి తప్పుగా మాట్లాడినవు, క్షమాపణ చెప్పు అని చెప్పేసి ఇట్లా చెప్పిర్రంట. ఆయన నాకు నిజంగా మస్తు బాధ అనిపిచ్చిందండి. ఏం తప్పుగా మాట్లాడిండు? నాకు అర్థమైంది. అక్కడ మహిళల గురించొచ్చిన ఒక మహిళా కమిషనర్ గారు, ఆ మేడంకి కూడా తెలుసు ఈయన మాట్లాడింది తప్పు కాదని. కానీ ఏం చేస్తాం? అక్కడ పదవి అలాంటిది. ఇంకా ఆ జాబ్‌కి విలువిచ్చైనా సరే, ఇంకా జాబ్ డిమాండ్ జేయడం కాబట్టి ఆమె వచ్చి అక్కడ కూర్చొని ఆయనను బలవంతంగా క్షమాపణలు చెప్పించిందేమో అని నాకనిపిచ్చింది. ఆమె మనస్సాక్షికి గూడా తెలుసు గదండీ! పద్ధతిగా ఉండాలి, పద్ధతిగానే మాట్లాడాలి, పద్ధతిగానే ప్రవర్తించాలి సమాజంలో అని జెప్పేసి. ఆయన మాట్లాడిన మాట 2 బ్యాడ్ వర్డ్స్ అయ్యుండొచ్చు. ఓకే. దానికి సారీ చెప్పిండు గదా! ఎవ్వడైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడా? లేదు. కానీ ఇక్కడ ఈ బూతు పురాణం మాట్లాడిన మాటలకి ఎన్ని లైక్‌లు, ఎన్ని సబ్‌స్క్రైబర్సు, ఎన్ని కామెంట్సు. ఏ ఆడపిల్లలున్న ఏ మనిషి అయినా సరే గానీ వాడికి లైకులు కొట్టరు. సబ్‌స్క్రైబులు చెయ్యరు. అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన దేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శివాజీ అన్నని వాళ్ళ అమ్మ కాడికే తిడుతున్నాడు. ఆళ్ళ అమ్మ ఆడవాళ్ళే గదా! ఆడామెనే గదా! సో, ఈయన ఆడవాళ్ళ సంఘాల గురించి, ఆడవాళ్ళ ఆహ్, క్షేమం గురించి, ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆడవాళ్ళ క్షేమం గురించి మాట్లాడుతున్నప్పుడు, మరి ఇంకొక ఆడవాళ్ళని ఎట్లా తిడతాడు? నోటికి ఆ మాటలు ఎట్లొస్తాయి? ఇదెవ్వరికి అర్థమైతలేదా? ఇదెవ్వరు అడగరా? ఇదెవ్వరు ఖండించరా? సో, నీకెందుకమ్మా నీ యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియో జేసుకోవచ్చు కదా! మీరు అంటుండొచ్చు. నేనొక రివ్యూవర్‌నండి. నేను రియాక్ట్ అవ్వాలి. నేను 'బిగ్ బాస్' గురించే రియాక్ట్ అవ్వాలనా? మిగతా విషయాల గురించి రియాక్ట్ అవ్వగూడదా? నేనొక రివ్యూవర్‌ని. నేను రియాక్ట్ అవుతా. సో, నేను చేస్తున్న జాబ్‌కి న్యాయం చేయాలి గదా! ఇది నా జాబ్. నా పార్ట్ టైమ్ జాబ్. నేను చేస్తున్న వర్క్‌లో నాకు ఏదైనా తప్పు అనిపిస్తే నేను మాట్లాడతా. సో, అక్కడ ఆయన మాట్లాడింది తప్పు. మళ్ళీ ఇంకొకటి ఆయన ఇండియాలో ఉండడంట గదా! ఇండియాలో లేకుండా ఏడ వచ్చినవురా నాయనా అనిపించింది నాకు నిజంగా. ఇప్పుడు ఇండియాకి రానీకి ఎందుకంత భయం అసలాయనకి? ఇండియాలోకి రాడంట ఆయన. ఇండియాలో ఉండడంట. ఇండియాలో అసలు ఎక్కడ మన ఇండియా దేశంలో ఉన్నాడంట. ఆయన మళ్ళా ఆయన తిరిగిన కంట్రీలన్నీ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లా తిరిగిన కంట్రీలు ఇప్పుడు మన భారతదేశానికి 3 కలర్ జెండా మన జెండా ఎట్లా అయితే ఉందో వేరే వేరే దేశాలకు గూడా వాళ్ళ జెండా కలర్ ఉంటది గదా! ఆ జెండా కలర్‌లు అన్నీ పెట్టుకున్నాడనమాట. అంటే అన్ని దేశాలకు ఆయన తిరిగిండు. ఆయన వేరే వేరే దేశాలకు పోయిండు గదా! కప్పలు, పాములు, తేళ్ళు, జెర్రులు ఇంకా పందులు ఏవేవో తిన్నుంటాడు. కుక్క మాంసమని, ఆ మాంసమని, పాముల మాంసమని, పాముల జ్యూస్ అని జెప్పేసి ఏవేవో తిన్నాడు, తాగిండు. అందుకే మైండ్ మొత్తం దొబ్బింది ఆడికసలు. ఆడికి లేదు మైండే లేదసలు. అది దొబ్బింది కాబట్టే
మైండ్ మొత్తం దొబ్బింది కాబట్టి ఎట్లా పడితే అట్లా నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. ఈ వాగుడుకాయకి మనమంతా లైక్‌లు కొడుతున్నాం, సబ్‌స్క్రైబులు చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. బుద్ధున్నోడెవ్వడైనా సరే ఫస్ట్ వాడిని అన్‌ఫాలో కొట్టండి. వాడిని అన్‌ఫాలో కొట్టి ఇక్కడ ఫాలో చేయండి. లైక్‌లు కొట్టండి. ఏంటక్కా నీ ఫాలో గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అరే గుండెల మీద చేతులేసుకొని చెప్పండిరా తమ్ముళ్ళు. నిజం చెప్పండి. సబ్‌స్క్రైబర్స్ రోజుకి 4 షార్ట్ వీడియోలు, 5 షార్ట్ వీడియోలు పెడితే ఎవరో ఒకరు సబ్‌స్క్రైబ్ చేస్తూనే ఉంటారు గదా! సో, సబ్‌స్క్రైబులు చేసినంత మాత్రాన నేను తప్పుగా సబ్‌స్క్రైబర్స్ రావాలి అని చెప్పేసి నేనేం తప్పుగా మాట్లాడడం లేదు గదా! అక్కడ జరిగిందేగా చెప్తున్నా. అవును. అక్కడ అన్‌ఫాలో కొట్టండి. ఎందుకు కొట్టరు మీరు అన్‌ఫాలో చెప్పండి. ఆయన ఏమంత మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఎంత చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు. దానికి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి. చదువుకుంటున్నాం గదా! చిన్నగున్నప్పుడు మన అమ్మా, నాన్న మనకేం నేర్పించారు? పద్ధతిగా ఉండమని నేర్పించారు. పద్ధతి తప్పి మాట్లాడండి, పద్ధతి లేకుండా ప్రవర్తించడండి ఏ తల్లిదండ్రులైనా సరే నేర్పిస్తారా? నేర్పించరు. అయితే మన చుట్టుపక్కల జరుగుతున్న వాతావరణాన్ని చూసే మనుషులు అనేటి వాళ్ళు చేంజ్ అవుతారు. సో, ఆ చేంజింగ్ అనేది రావద్దు. పద్ధతిగా ఉండాలి ప్రపంచం అని చెప్పేసి శివాజీ అన్న మాట్లాడిన మాటలకి ఎక్కడో వేరే దేశంలో ఉన్న ఈ అన్వేష్ అన్న ఎందుకు రియాక్ట్ అయిండు? ఈయన రియాక్ట్ అవ్వడం వల్ల ఎవడికి యూజ్? దేనికి? ఈయనకి సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి, ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, ఇంకా వ్యూస్ ఎక్కువ రావాలి, ఇంకా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ రావాలి అని చెప్పేసి ఆయన ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి ఎవరన్నా పోయి నాకు ఇట్లా మహిళల గురించి మాట్లాడని ఎవరన్నా అడిగిర్రా? అనసూయ గారు నేను హీరోయిన్‌ని అని చెప్పేసి వీడియో వదిలిర్రు. ఇప్పుడు 'శివాజీ' అన్న మాటలకి కౌంటర్ ఇస్తూ ఆమె ఒక వీడియో వదిలిందనమాట. సో, ఆమె ఏ సినిమాలో హీరోయిన్? కామెంట్ చేయండి. నాకు తెలవదు ఆమె ఏ సినిమాలో హీరోయినో. చిన్మయి గారు గూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చీరలు కట్టుకున్నా అట్లనే ప్రవర్తిస్తారు మనుషులు. చీరలు కట్టుకోకపోయినా అట్లనే ప్రవర్తిస్తారు. ఏ డ్రెస్సింగ్ స్టైల్‌లో ఉన్నా గానీ మంచిగా ఉండాలి అబ్బాయిలు. అసలు పట్టించుకోవద్దు అని జెప్పేసి అంటారు. ఇప్పుడు ఉప్ వద్దులేండి అవన్నీ ఎందుకు నాకసలు మాట్లాడాలంటే కూడా మస్తు ఇబ్బందనిపిస్తది. ఇప్పుడు మీరు మీకు నచ్చిన బట్టలు మీరేసుకొని పోండి. ఎంత చండాలంగా చూస్తారసలు. పద్ధతిగా చీర కట్టుకొని మంచిగా నీట్‌గా వెళ్ళండి. చేతులు జోడించి నమస్కరింపజేయాలనిపిస్తది. దేవతల్లాగా పూజించాలనిపిస్తది చూసే వాళ్ళకి. మేము ఎంత పద్ధతిగా ఉన్నా గానీ మా మీద హత్యలు, నేరాలు ఇవన్నీ జరుగుతున్నాయి గదా! చిన్న పిల్లలతోటి రేప్ మర్డర్‌లు ఇవన్నీ జరుగుతున్నాయి కదా! మరి అదేంటి చిన్న పిల్లలు ఏం చేషిర్రని జెప్పేసి మీరంటారు. ఎక్కడో ఒక చోట ఒక మృగం ఉంటది. ఆ మృగం అట్లుంది గదా! అని చెప్పేసి ప్రపంచం మొత్తం మృగాలైతే ఉండరు గదా! ఆ! ఆ మృగం అట్లుంది అని చెప్పేసి, మేము అట్లా ఉన్నా గిట్లనే చేస్తున్నారు, గిట్లున్నా గట్లనే చేస్తున్నారని చెప్పేసి, మీ పరుగుని మీరెట్లా పబ్లిక్‌లో పోగొట్టుకుంటారు? నిధి అగర్వాల్ అక్కడ లుల్లు మాల్‌కొచ్చినప్పుడు ఆమె వంటి మీదన బట్టలు కింద పడుంటే ఆమె పరిస్థితి ఏంది? ఎక్కడ మొఖం పెట్టుకుంటుండే, మళ్ళా బయటికొస్తుండే ఎంత పరువు తక్కువ విషయం చెప్పండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు సాయి పల్లవి గారు నిజంగా ఆవిడ ఏ స్టేజ్‌కొచ్చినా సరేనండి. అంటే ఏ సినిమా ప్రమోషన్‌కొచ్చినా సరే ఎంత పద్ధతిగా వస్తదో నిజంగా. నాకైతే సౌందర్య గారి తర్వాత సాయి పల్లవి గారిని చూస్తేనే కొంచెం నా ఫేవరెట్ హీరోయిన్ అవుతారేమో అన్నట్టుగా అనిపిస్తది. అంటే నా ఫేవరెట్ హీరోయిన్ నేను చెప్పట్లేదు. నాకనిపిస్తది ఆమెను చూస్తా ఉంటే. ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు. కానీ అవ్వాలనిపిస్తా ఉంటది. కొన్ని కొన్ని సినిమాలలో అయితే నిజంగా చాలా బాగా యాక్ట్ చేస్తది. అండ్ ఆమె 'ఫిదా' సినిమాలో జీన్స్ జీన్స్ టీ షర్ట్ ఏషింది. మరి ఏ సినిమాకైనా సరే కానీ జీన్స్ టీ షర్ట్ తోటి ప్రమోషన్‌కొచ్చిందా? నేను చూడలే మళ్ళా చూస్తే కామెంట్ చేయండి. సో, ఇట్లా కొంతమంది మంచి ఎనకటి కాలంలో గూడా సినిమాలు తీశిర్రు. డ్రెస్సులేసుకొని, జీన్స్‌లేసుకొని, షార్ట్స్ వేసుకొని తీశిర్రు. కానీ వాళ్ళు పబ్లిక్‌లోకొచ్చినప్పుడు షార్ట్ డ్రెస్సులేసుకొని రాలా. పద్ధతిగా వచ్చారు. అండ్ 'అక్కినేని నాగేశ్వరరావు' గారు గూడా ఒక వీడియో జూషినా నేను. ఆయన గూడా సేమ్ 'శివాజీ' అని జెప్పినట్టుగానే జెప్పిండు, మాట్లాడిండు. మరి అక్కడ పెద్ద మనుషులందరూ పద్ధతిగా ఉండమని చెప్తున్నారు హీరోయిన్స్‌కి బయటకొచ్చినప్పుడు. పద్ధతి లేకుండా పిచ్చి పిచ్చి డ్రెస్సులేసుకొని రమ్మని చెప్పలేదు. ఎక్కడో ఉన్న అన్వేష్ గాడు ఎందుకు ఇంతగానో రియాక్ట్ అయితుండు? ఫస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ అన్వేష్ గాడిని అన్‌ఫాలో కొట్టండి. మీరు ఎంతమంది అన్వేష్ అన్నని అన్‌ఫాలో కొడుతున్నారనేది కామెంట్ చేయండి నాకు. ఈ లాంగ్ వీడియోస్ ఏంటోనండి నా దరిద్రం కొద్దీ లాంగ్ వీడియోస్ అస్సలు పోనే పోవు. దయచేసి ఈ వీడియోనైనా సరే యూట్యూబ్ అన్నా ప్లీజ్ వైరల్ చేయి పంపించు.
ప్లీజ్ పంపించు. ఎందుకంటే ఈ సభ్య సమాజానికి ఇటువంటి వాడి వల్ల ఏం యూజ్ ఉందని చెప్పేసి వాడికి అన్ని సబ్స్క్రైబర్స్, అన్ని లైకులు, అన్ని ఫాలోవర్స్ ఇచ్చావు నువ్వు? చెప్పు. ఆడపిల్లని డ్యూటీ చేసుకుంటూ, ఉద్యోగానికి పోయకుంటే యూట్యూబ్‌లో వీడియోస్ చిన్నపాటియో, కొద్దిపాటియో ఏవో ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నా. పిచ్చి పిచ్చి వీడియోస్ ఏమైనా పెట్టిందా? లేదు కదా! పద్ధతిగా మంచిగానే మాట్లాడుతున్నా కదా కొన్ని కొన్ని టాపిక్స్ తీసుకొని. మరి నా వీడియోస్ ఎందుకు నువ్వు ముందుకు తీసుకోవడం లేదు చెప్పు? ఆ అన్వేష్ గానికేమో అన్నిగనం ఫాలోవర్స్ ఎందుకు ఇచ్చినావు నువ్వు? నేనేమన్నా చెత్త కుప్పలో దొరికినా నీకు? చెప్పు. నాకైతే నిజంగా ఈ అన్వేష్ గాడు మాట్లాడే మాటలకి మస్తు కోపమొస్తుందండి. ద్వాపర యుగంలో ద్రౌపదీదేవి చీర లాగినందుకు శ్రీకృష్ణుడు కంటతడి పెట్టి కురుక్షేత్ర యుద్ధాన్ని సృష్టించారు కౌరవులు, పాండవులు. ఆ చీర లాగినందుకు కొన్ని యుద్ధాలు జరిగినాయి కొన్ని రోజులు. కానీ ఈ యుగంలో, ఈ కలియుగంలో పద్ధతిగా ఉండండిరా బాబు అంటే పనికిమాలిన డిస్కషన్‌లు, పనికిమాలిన రీల్స్ అబ్బా! అసలు చెప్పక్కర్లేదు అసలు. వాడైతే వీడియోల మీద వీడియోలు వదులుతూనే ఉన్నాడు. మళ్ళా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి లైవ్‌లోకి రండి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. ఏం మాట్లాడినవయ్యా బాబు నువ్వు లైవ్‌లో? కామెంట్ చేయండి లైవ్‌లో పోయిన వాళ్ళు. డబల్ లైవ్ మళ్ళా. నేను నా దోస్తు డబల్ లైవ్ చేద్దామంటే వస్తేనే లేదు అసలు. మరి వాడికి ఎట్లా యాక్సెప్ట్ వచ్చిందో నాకైతే అర్థమైతలేదు. ఈ అన్వేష్ గారిని ఫస్ట్ అన్‌ఫాలో కొట్టండి. ప్లీజ్ అన్‌ఫాలో కొట్టండి. వద్దు. ఇటువంటి వాడికి మనం సపోర్ట్ చెయ్యొద్దు. మన దేశంలోనే లేడసలు. ఇంకా హిందువులని, ముస్లిమ్స్ అని ఏవేవో కులాలన్నీ తీసుకొస్తున్నాడు. అసలు మతం గురించి మాట్లాడే హక్కు ఈయనకి ఎవరిచ్చిర్రు? ఇక్కడ అందరూ సమానమే అని చెప్పేసి మనం మంచిగా ఉంటున్నాం కదా! అండ్ ఇంకొకటి బంగ్లాదేశ్‌లో మతం అది ఇది కాదు. అందరం సమానం అన్నందుకు ఆయనను తగలబెట్టరు. దాని గురించి వీడియో చేసిండా ఆయన? మాట్లాడిండా? ఎవరి గొంతులన్నా లేచినాయా? మరి శివాజీ అన్న మాట్లాడిన మాటలకి ఎందుకింత డిస్కషన్? అండ్ నాగబాబు సార్ మీరెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? మీరొక పదవిలో ఉన్నారు. మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఎవరికి యూజ్ మీ మాటల వల్ల? చెప్పండి. ఏం డ్రెస్సులు వేసుకుంటే ఎవరికి యూజ్? మీరు డబ్బున్నోళ్ళు, డబ్బులో పుట్టి పెరిగిన వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, ఊర్లల్లో ఉన్నవాళ్ళు, గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఇవి సెట్ గావు. చీరలు కట్టుకొని పద్ధతిగా ఉండడమే సెట్ అవుతది. పైసా ఉన్నోనికే ఈ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుడు సెట్ అవుతదనమాట. పైసలు లేనోనికి ఇవన్నీ సెట్ గావు. ఏమంటారు? కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. ప్లీజ్, 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 ప్లీజ్. బాయ్.